గద్వాల్లో గులాబీ గర్జన కాసేపట్లో ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్ తో పోటీ చేసి గెలిచాక పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి నేతలు కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో జరిగే గద్వాల గర్జన సభ జరగనుంది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ నేతృత్వంలో పార్టీ నేతలు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సభకు తరలి వచ్చారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాల వరకు గులాబీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. ఎమ్మెల్యే బండ్ల అధికార పార్టీలోకి చేరడంపై స్థానిక పార్టీ కార్యకర్తలంతా తిరుగుబాటు చేశారు. ముఖ్యమైన నేతలతో పాటు ఎవరూ ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ లో చేరలేదు. సొంత క్యాడర్ను కాపాడుకుంటున్న గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమంతనాయుడుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ గద్వాల్లో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వేటు తప్పదన్న నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులంతా తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఎవరికి వారే గ్రూపులుగా మారిపోయి తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో చాలా మంది పార్టీని వీడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో గద్వాలలో కేటీఆర్ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, గద్వాల గర్జన కాసేపట్లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నరేష్? సునీత, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలకు చేరుకుంటారు. మొదటగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఎర్రవెల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మరోసారి పట్టణంలో ర్యాలీ ఉంటుంది. దరూర్మెట్ నుంచి జిల్లా కేంద్రం తేరు మైదానం వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ కొనసాగనుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. గద్వాల జిల్లా కేంద్రం తేరు మైదానంలో గద్వాల గర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ గారి సభ ఒక ధైర్యాన్ని నింపనుంది, ఒక భరోసాను ఇవ్వనుంది. పార్టీని ఎమ్మెల్యే మారినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాసు హనుమంతనాయుడు ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నాడు. ఆయన నాయకత్వంలోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభను నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను మాజీ సాట్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరబోయే మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ గారి సభకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ నాగర్దొడ్డి వెంకట్రాములు ఉన్నారు. కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించి ఎట్లా ఏర్పాటు చేశారు, ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఇదొక సభ చర్చనీయాంశంగా మారింది, ఎందుకు, ఏంటి? గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సభ దాదాపు గతంలో నాకు చూసినంత వరకు ఎన్నడూ లేనంత ఒక ఉత్కంఠ ఈరోజు కొనసాగుతుంది. గద్వాలలో గతంలో ఎన్నడూ జరగని ఒక భారీ బహిరంగ సభ గద్వాల గర్జన ఇక్కడ విజయవంతం కాబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి, కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ లో చేరినాడో, చేరి కూడా ఇప్పటి వరకు చేరినట్టు ప్రకటించకుండా దోబూసులాడుకుంటూ మరి చేరినానని చేరలేదని, లేకుంటే కండువా కప్పుకోలేదని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ప్రజలంతా చూస్తున్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కప్పిన మాట వాస్తవం. అది దేవుని కండువా చాలాసార్లు ప్రకటించినాడు. మళ్లీ ఈ మధ్యనే టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టిపోలేదనే ఒక అబద్ధపు మాటలు ఎప్పుడైతే చేస్తున్నాడో ఇది ప్రజల్లో పెద్ద ఉత్కంఠగా మారింది. కేటీఆర్ గారు ఈ సభకు వచ్చి దానికి సమాధానంగా చెప్పబోతున్నారనే విషయం ప్రజల్లో చాలా ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే గద్వాల పట్టణానికి
వేలాది మంది చేరుకున్నారు. ఇంకా ఎర్రవల్లి చౌరస్తాలోనే 2000 మంది, ఈ దరూర్ మెట్లో దాదాపు 3-4 వేల మంది. ఎక్కడ ఏ దారులు చూసినా గద్వాల వైపే వస్తున్నవి. దాదాపు నాకు తెలిసి 10,000 మందికి పైగా, దాదాపుగా 10-20 వేల మందికి పైగా ఈ సభకు హాజరయ్యే పరిస్థితి ఉంది. కేటీఆర్ గారు ఎమ్మెల్యే మీద ఏం మాట్లాడతాడు అనే విషయంలో చాలా ఉత్కంఠగా ఉంది. దీనికి తెరదించాలని మేము కూడా కోరుతున్నాము. ఇక్కడి ప్రజల్లో ఉన్న సందిగ్ధానికి తెరదించితే టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పార్టీ వదిలిపెట్టి పోయినా ఇక్కడ శ్రేణులు పార్టీని కాపాడుకుంటూ వచ్చి ఈ రోజు వేల మంది మరి ఆ పార్టీ వెంట ఉన్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏవైతే పనులున్నావో, అభివృద్ధి కార్యక్రమాలున్నావో, ఏవైతే పనులున్నావో వాటన్నిటి కూడా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, చేసిన గ్యారంటీలు అమలు చేయలేదని ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో చాలా పెద్ద తీవ్ర ఆందోళన ఉంది. ఈ మధ్యలో యూరియా కొరత తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ప్రతిరోజు గద్వాలలో ఎక్కడ యూరియా దొరకక రోడ్లు రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న రైతులు గాని, ఇటు కార్మికులు గాని, ఇటు టీఆర్ఎస్ శ్రేణులు గాని, రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మరి బిఎస్ కేశవ్, మరి ఇతర జడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డితో పాటు ఇతర పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ రోజు టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. పెద్ద సభ గద్వాలలో కని విని ఎనగని రీతిలో సభ జరుగుతుందని మేము భావిస్తున్నాం. గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పర్యటన విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున గద్వాల నియోజకవర్గ కేంద్రానికి ఇప్పటికే చేరుకున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడంతో పాటు గద్వాల గర్జన సభను విజయవంతం చేసేందుకు కూడా ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున గద్వాల పట్టణానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కాసేపట్లో గద్వాలకు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపుగా గంట పాటు గద్వాల పట్టణంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీ కొనసాగుతుంది. అనంతరం గద్వాల గర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలోనే గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓ రకంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద జలకని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలతోటి వారంతా కూడా విసుగు చెందారు. ఓ వైపు అభివృద్ధి లేకపోవడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలతోటి తీవ్రంగా విసుగు చెందినటువంటి ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే గద్వాల అభివృద్ధి అనేటటువంటి అంశాన్ని వారు లేవనెత్తుతున్నారు. మరోవైపు బీసీలకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో బీసీలను మాత్రం తీవ్రంగా అనగదొక్కుతుందని ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరబోయేటటువంటి బీసీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు పార్టీ మారినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడనున్నారు. ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ గత కొంతకాలంగా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా అనేటటువంటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కామెంట్స్ మీద స్పష్టత ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఒక భరోసా ఇవ్వనున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.